51వ కీర్తనలో 9 వచనాలు మనం చదువుకున్నాం. నిజానికి పెద్ద కీర్తన ఇది, 19 వచనాలు కలిగిన కీర్తన. వివరమైన ధ్యానం మనకి వెళ్ళక ముందు ఈ కీర్తన ఏ రీతిగా మనం ధ్యానించుకోవచ్చో మనం ఆలోచించేద్దాం. ఇందులో ఉన్న మొదటి 4 వచనాల్లో పాపమును గుర్తించుట అనే అంశం క్రింద మనం చూడొచ్చు. ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఈరోజు నేను చెప్పబోయే రెఫరెన్స్లన్నీ కూడా దావీదు గారు రాసిన కీర్తనల నుంచే ఉంటాయి. 150 కీర్తనలు కలిగిన ఈ గ్రంథంలో 76 కీర్తనలు దావీదు గారు రాశారు. థర్స్డే బైబిల్ స్టడీలో కొన్నిసార్లు నేను చెప్తా ఉంటాను, మీరు రావచ్చు, వచ్చి నేర్చుకోవచ్చు. మనకు వారం మధ్యలో ఉండే కూడికలు కూడా మీరు రాగలిగితే వాక్యం నేర్చుకోవచ్చు. థర్స్డే బైబిల్ స్టడీలో కీర్తన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటాం. నేను ఉన్న సమయంలో ఆ రీతికి ధ్యానిస్తూ ఉంటాం. 51వ కీర్తనలో 19 వచనాలను, ఒకవేళ 20 వచనాలు ఉంటే 5 వచనాలు కలిగిన 4 భాగాలు చేసుకోవచ్చు మనం. కానీ ఒకటి తక్కువైంది కాబట్టి మొదటి భాగంలో 4 వచనాలే ఉన్నాయి. మొదటి 4 వచనాల్లో ఎవరైనా సరే పాపమును గుర్తించాలి. తర్వాత 5 వచనాల్లో పాపమును ఒప్పుకొనుట, అంటే 5 నుంచి 9 వచనాలు అన్నమాట. మనం అక్కడ దాకే చదువుకున్నాం ఈరోజు. అంటే పాపమును గుర్తించుట, పాపమును ఒప్పుకొనుట. అలా ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? మొదటి వచనంలో జవాబు ఉంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహువును చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. ఏం చేస్తాడు ఈయన? తుడిచేస్తాడు. మరి తుడిచివేసిన తర్వాత ఏం చేయాలి? ఎవరైనా మనకు చిన్న మేలు చేస్తే మనం ఏం చెప్తాము? థ్యాంక్స్ అని చెప్తాం కదా. చెప్పకపోతే ఆ వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు చెప్తాడు ఆ థ్యాంక్స్ అని. చెప్పకపోతే కనిపించినప్పుడు అడుగుతాడు కదా, నేను చేసిన మేలు దొరికిందా, జరిగిందా నిజంగా, అదే నువ్వు చెప్పలేదు కాబట్టి అని మళ్ళీ జ్ఞాపకం చేస్తాడనమాట. అలాగే దేవుని కూడా మనం కృతజ్ఞత చెల్లించాలి. కానీ చెల్లించక ముందు, స్తుతించక ముందు స్తుతి కొరకై సిద్ధపడాలి. అది 10 నుంచి 14 వచనాలు. 15 నుంచి 19 వచనాల్లో స్తుతించుట. ఈ 4 భాగాలు ఎంత బాగున్నాయి చూడండి. పాపమును గుర్తించుట, పాపమును ఒప్పుకొనుట, అని క్షమించేశాడు. స్తుతించడానికి సిద్ధపడాలి. ఈరోజు ఆరాధన కొరకు మీరు వచ్చారు. మీ అందరికీ ఒక ప్రశ్న. స్తుతించడానికి వచ్చాం, ఎంతమంది సిద్ధపడి వచ్చారు? యూదులు వాళ్ళు ఆదివారం కాదు, విశ్రాంతి దినం వాళ్ళకి ప్రాముఖ్యమైనది. అంటే ప్రభు అయిన క్రీస్తు యేసు వారు మరణించిన తర్వాత ఆదివారాన్ని మనకు ముఖ్యమైన ఆరాధనగా చేశారు. వాళ్ళు విశ్రాంతి దినమును ఆచరించే సమయంలో ఆ ముందు దినానికి ఒక పేరు పెట్టుకున్నారు. మీకేమైనా గుర్తుంటే చెప్పచ్చు. సిద్ధపరచు దినం అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు శుక్రవారం సాయంకాలమే మార్కెట్కి వెళ్ళి విశ్రాంతి దినం కొరకై, సమాజ మందిరానికి వెళ్ళడానికి కొరకై సిద్ధపడతారు. బైబిల్ ఆ మాట కదా, సిద్ధపరచు దినమున మగ్ధలేని మరియా, వేరొక మరియా అనే మాటలు మనం చదువుకుంటాం. సిద్ధపడేవాడు కనుక దేవుని స్తుతించడానికి సిద్ధపడాలి. ముఖ్యమంత్రి గారే వచ్చారు ఎస్కే అనుకోండి, ఆయన మనకి ఏమి బొట్టు మేలు కూడా చేయలేదు. ఆయన గురించి 4 మాటలు చెప్పన్నారు. ఏం చేయలేదని చెప్తామా? వాట్ హీఈస్, ఆయన ఎవరు? ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. మనకి ఏం చేయలేదు, అయినా వాట్ హీఈస్. ఆ తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ ఇచ్చాడు అనుకోండి, వాట్ హీ డిడ్ అని తర్వాత చెప్తాం కదా. అలాగే మనం కూడా మన దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన ఎవరు. రెండవది వాట్ హీ డిడ్. ఈ 2 అంశాలు సిద్ధపడాలి. కనుక 10వ వచనం నుంచి 14 వచనం దాకా సిద్ధపడుట అండి. 15 నుంచి 19 దాకా స్తుతించుట. బైబిల్ గ్రంథమే విచిత్రమైంది, కీర్తన గ్రంథం ఇంకా విచిత్రమైంది. ప్రతి కీర్తన కూడా విచిత్రమైంది. దాని విభజన విచిత్రంగా ఉంటుంది, ధ్యానం కూడా విచిత్రంగా ఉంటుంది. అయితే ఈరోజు మనం ధ్యానించట్లేదు. ఈరోజు కేవలము దావీదు గారు రాసిన కీర్తనలో నుంచే ఆయన పాపముల గురించి ఏమి చెబుతా ఉన్నాడో ధ్యానించబోతున్నాం. నేను ముందే చెప్పాను కదా, 150 కీర్తనల్లో 73 కీర్తనల పైన పీఠికలో దావీదుదే రాయబడింది. ఇంకో 3 కీర్తనలకు అలాగే రాయబడకపోయినా క్రొత్త నిబంధనలో ఆ కీర్తనలో ఉన్న అంశాలు చెబుతూ దావీదు ఎలాగో చెబుతున్నాడు అన్నారు. కాబట్టి దావీదు గారు రాశాడని ఇంకో 3 కీర్తనలను నిర్ధారించవచ్చు. 76 కీర్తనలు స్పష్టంగా దావీదు గారికి ఆరోపించవచ్చు. 12 కీర్తనలు ఆసాఫ్ గారు రాశారు. మరి 12 కీర్తనలు కోరహు కుమారులు రాశారు. 76, 12, 12 ఎన్నైతాయి? 76, 12, 100 అయిపోతాయి అన్నమాట. మిగిలిన 50 కీర్తనలో
2 సొలొమోన్ గారు రాశారు, 1 మోషే గారు, 1 యజ్ఞహీనుడైన ఏతాను. ఈ 4 కీర్తనలు. మిగిలిన 46 కీర్తనలకు పీఠికలో వ్రాసిన వారి పేరు లేదు. అందుకే ఇంగ్లీష్లో ఆర్ఫన్ సాంగ్స్ అని అంటూ ఉంటారు. కానీ వేదాంతుల నమ్మకం ఆ 46 కూడా దావీదు గారు రాసింటారు. అందుకే కీర్తన గ్రంథం అనగానే జనరల్గా ఏమంటా ఉంటాము, దావీదు కీర్తనలు అని మొదలు పెడతా ఉంటాం. అయితే ఈరోజు నేను వాటి జోలికి పోవడం లేదు. కేవలము 76 కీర్తనలలోనే పాపాన్ని గురించి ఆయన ఏం చెబుతున్నాడో మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. పాపం గురించి ఆయన ఏం చెప్తా ఉన్నాడు. మనం చదువుకున్న మొదటి 4 వచనాల్లో మొదటి వచనం 3వ లైన్లో పాపానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? అతిక్రమము అన్నాడు. 2వ వచనంలో దోషము, 2వ వచనం 2వ లైన్లో పాపము, 3వ వచనంలో మళ్ళా అతిక్రమము, మరలా పాపము, 4వ వచనంలో మళ్ళా పాపము, 4వ వచనం 2వ లైన్లో ఇంకో కొత్త పేరు పెట్టాడు. ఏంటది? చెడుతనము. 4వ వచనం చివరికి వచ్చేటప్పటికి తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవు, నేనేమో మలినం కలిగిన వాడిని అని చెప్పేటన్నాడు. అట్లయితే 5వ పేరుగా పాపం అంటే మలినము అనే పేరు పెడుతున్నాడు. ఇంకా ఈ కీర్తన మీరు చదువుకొని మరికొన్ని పేర్లు మీరు పెట్టుకోవచ్చు పాపానికి. అయితే నేను ఈ 5 గురించి ఆలోచన చేద్దాం అనుకుంటాను. పాపము, దోషము, అతిక్రమము, చెడుతనము, మలినము అని ఆయన మాట్లాడతాడు. పాపముల గురించి డీప్ స్టడీ చేసిన వాడు దావీదు గారు. ఎందుకని మీరు అంటారు, ఆయన కూడా పాపం చేశాడు కదా. ఒకసారి ఇప్పుడు ఇలాంటి మీ అందరూ యవనస్తులు కూర్చోబెట్టి రిట్రీట్ జరుపుతూ బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరికి మార్కులు ఏంటి అన్నారంట. ఆదాము మార్కులు పనికి మానవుడు పాపం చేసి మనకంత కర్మ తెచ్చిపెట్టాడు, ఏ మార్కులు వేస్తాడు ఏమన్నారు. యోసేపు కంటే మంచి మార్కులు వేద్దామన్నారు. దావీదు కంటే కూడా 0 పెట్టండి అన్నారంట. మీరు నేను 0 పెట్టా, దేవుడు మాత్రం ఆయన అత్యధికంగా హెచ్చిస్తా ఉన్నాడు. కారణం ఏంటి అంటే పాపం చేశాడు, కానీ అయితే ఆయన జీవితంలో ట్రాన్స్పరెన్సీ కలిగిన వాడు. పాపమును దాచిపెట్టక ఆయన అన్నాడు, కప్పు కొనక 32వ కీర్తనలు ఒప్పుకొందును అనుకుంటేనే ట్రాన్స్పరెంట్. ఒక కీర్తన రాసి హింబుక్లో పాటగా చేసి పెట్టాడు అనమాట. దావీదు గారు క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళప్పుడు జీవించాడు. ఆ 1000 ఏళ్ళ వాళ్ళు ఆ పాట పాడుకున్నారు. క్రీస్తు బ్రతికి చనిపోయి ఇప్పటికి 2000 ఏళ్ళు అయింది. ఈ 2000 ఏళ్ళ వాళ్ళు ఆ పాట పాడుకుంటా ఉన్నారు. తన జీవితాన్ని దాచిపెట్టుకున్నవాడు కాదు. కనుక పాపం అంటే ఏమిటో, దోషం అంటే ఏమిటో, అతిక్రమం అంటే ఏమిటో, చెడుతనం అంటే ఏమిటో, మలినం అంటే ఏమిటో ఎరిగినవాడు. ఏం చేయాలో ఎరిగినవాడు. ఈరోజు ఆయన రాసిన కీర్తనలో నుంచే ఆ విషయాలు మనం ఆలోచన చేద్దాము అని మనం అనుకుంటా ఉన్నాం. కీర్తన గ్రంథంలో మనం ఇప్పుడు చెప్పుకున్న మాట 25వ కీర్తనలో ఒకసారి ఆయన మాట్లాడుతూ 25వ కీర్తన 7వ వచనంలో నా బాల్యకాల పాపములను నా అతిక్రమలను జ్ఞాపకము చేసుకోవరకు అన్నాడు. అంటే పాపం ఎప్పుడు నుంచి చేశాడంట? బాల్యకాలంలో నుంచి. అయితే నిజానికి మనం చదువుకున్న కీర్తనలో పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను అంటే దాని భావం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ పాపమని కాదు, పాపపు స్వభావములోనే నేను గర్భంలో ప్రవేశించాను. బాల్యకాలంలో పాపం చేయాలంటే నాలో ఉన్న స్వభావమే. ఎప్పటి నుంచి వచ్చింది స్వభావము? తల్లి గర్భంలో నేను పడినప్పుడే నాలో ఏమొచ్చింది? పాపపు స్వభావం వచ్చింది. 58వ కీర్తనలో దావీదు గారి కీర్తనే 3వ వచనంలో ఇటు అన్నాడు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులుగా ఉంటారంట. విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు. మన బుద్ధికి ఆయన పెట్టిన పేరేంటి? విపరీతమైన బుద్ధి. పుట్టిన తోడనే అబద్ధములాడుతూ తప్పదు. ఏం చేస్తారంట? పుట్టిన తోడనే అబద్ధాలు. ఎవరు చెప్తారు అబద్ధాలు ఆడమని? స్కూల్లో టీచర్ మా బెత్తం తీసుకొని 4 కొట్టి అబద్ధం ఆడరాదని చెప్తుంది. ఇంట్లో తల్లి ఎన్నోసార్లు గద్దించి క్రమశిక్షణగా అబద్ధం ఆడుతుంది. కానీ నోరు తెరిస్తే ఏమొస్తాయి? ఎప్పటి నుంచి వస్తాయి? పుట్టిన తోడనే వస్తాయి, పుట్టుకతోనే వస్తాయి. పుట్టుకతోనే, అందుకే పుట్టుకతోనే నేను పాపములు పుట్టాను. 25వ కీర్తన 7వ వచనంలో నా బాల్యకాల పాపములు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో రిమెంబర్ నాట్ ద సిన్స్ ఆఫ్ మై యూత్ అని ఉంది. తెలుగులోనేమో బాల్యం అని ఉంది, ఇంగ్లీష్లో యవ్వనం అని ఉంది. ఏది రైట్, ఏది తప్పు? బైబిల్లో ఎప్పుడూ తప్పులు ఉండవు, 2 రైట్లే అన్నమాట. ఎట్లా రైట్లో కూడా మనం తెలుసుకోవాలి.
ఈ మాటకు హెబ్రీ భాషలో నవూర్ అనే పదం వాడబడింది. నవూర్ అనే పదానికి బాల్యము యవనము అనే 2 అర్థాలు కూడా ఉన్నాయన్నమాట. హెబ్రీ భాష విచిత్రమైంది. ఒకే పదానికి అనేక అర్థాలు ఉంటాయన్నమాట. అందుచేత ఆదిమ బైబుల్ బిగినింగ్లో హెబ్రీ భాషలో దేవుడు రాయించాడు. అనేక రకాలైన అర్థాలు కలిగినటువంటి అనుభవం ఒకే పదంలో చెప్పాలంటే హెబ్రీ భాషలో చెప్పగలరు. రెండవదిగా గ్రీక్ భాషలో చెప్పగలరు. అందుకే బైబిల్ హెబ్రీ గ్రీక్ భాషలోనే ముందు రాయబడింది. మనకు ఆ భాషలు రావు కాబట్టి మనం నేర్చుకోవడానికని తెలుగులోకి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినప్పుడు తెలుగులో ఈ 2 అర్థాలు కలిగిన పదాలు లేవు. అంచేది తెలుగు వాళ్ళేమో బాల్యకాలం అన్నారు, ఇంగ్లీష్ వాళ్ళేమో యూత్ యవన కాలం అన్నారు. కనుక 2 మనకు అవసరమే, 2 కూడా కరెక్టే. పుట్టకతోనే పాపంలో పడుతున్నాము, బాల్యకాలంలో పాపంలో ఉన్నాము, యవన కాలంలో పాపంలో ఉన్నాము. ఎంత విచిత్రమైన మాట వచ్చాము. ఈ మాట చెప్తూ 18వ వచనంలో ఇంకో మాట అంటాడు అదే కీర్తనలోనే, నా బాధను నా వేదనను కనుగొనము. పాపాన్ని బట్టి నేను బాధపడ్డాను, పాపాన్ని బట్టి నేను వేదనలో ఉన్నాను. అది 18వ వచనం 25వ కీర్తన. అదే కీర్తనలో 11వ వచనం చూడండి, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నా పాపము బహుఘోరమైనది. 18వ వచనంలో నా అతిక్రమములన్నీ, ఎన్నో అతిక్రమాలు చేశాను, అవి ఘోరమైనవి. పాపాన్ని గురించి ఎంత డీప్ స్టడీ చేశారో ఆలోచన చేయాలా తర్వాత మనం చూస్తాం. తన యవన కాలంలో బాల్యకాలంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ స్వభావం తనలో ప్రవేశించిందని, అది ఘోరమైంది అని, నా పాపములన్నీ, ఎన్నో పాపాలు, లెక్కలేని పాపాలు నేను చేశానని చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఇలాంటి స్పీడ్ టైంలో మనం ఆలోచన చేసుకోలేం. కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ కాగితాలు ఇవ్వబడ్డాయి కదా, మీరు కూర్చొని మీ బాల్యకాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకాలు ఉంటాయి మన మెమరీలో ఉంటుంది. ఒకసారి మనం బ్యాక్ మెమరీ క్లిక్ చేస్తే అన్నీ గుర్తొస్తాయి. ఈ మీరేమనుకోకపోతే నాకు గుర్తొస్తాయి, నేను చెప్పగలను కావాలంటే. చిన్ననాటి నుంచి సంగతి గుర్తొస్తాయి. కూర్చొని ఆలోచించవచ్చు మనం, అవి ఎంత ఘోరమైనవో అవి ఎన్నో కూడా లెక్క పెట్టుకోవచ్చు మనకు కావాలంటే. కనుక పాపం యొక్క తీవ్రతల గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ పాపము మన మీద, మన శరీరం మీద, మన అంతరింద్రియాల మీద, మన పంచేంద్రియాల మీద ఎలా ఎఫెక్ట్ చేయబడుతుందో మరికొన్ని మాటలు రాశాడు. 65వ కీర్తన 3వ వచనంలో దావీదు గారి కీర్తన అది కూడా, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మనం ముందే అనుకున్నాం పాపానికి చాలా పేర్లు ఉన్నాయి, దోషములు అన్నాడు. ఈ దోషములు నా మీద మోపబడ్డాయి, నేను భరింపలేను, నా మీద భరింపలేని భారంగా ఉన్నాయి. మీద అంటే ఒకళ్ళు వీపు మీద అనుకోసం, ఈ పాపము మన వీపు మీద భారంగా ఉంటుంది. అందుకే మనం ఏమనుకున్నాం ఇందాక కీర్తనలో మనం చదువుకున్నప్పుడు ఈ పాపాన్ని గురించి చెబుతూ ఈ పాపములన్నీ అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత వేదన, బాధ నాకు కలిగింది అని 35వ కీర్తనలో మనం చెప్పుకున్నాం. కనుక మన వీపు మీద పాపము భారముగా మోపబడింది, మన జీవితానికి బాధ కలిగించింది, మనకు వేదన కలిగించింది. 38వ కీర్తన దావీదు గారిది, అది కూడా 4వ వచనంలో, నా దోషములు నా తల మీద పొర్లి ఉన్నవి. వీపు మీదే కాదంట, ఇంకెక్కడున్నాయి? తల మీద పొర్లుతా ఉన్నాయి. సముద్రంలో ఒక వ్యక్తి దిగాడు ఈత కొడదామని, తను మునిగిపోయింది, నీళ్లు పైన పొర్లుతా ఉన్నాయి అన్నట్టుగా, అంటే పూర్తిగా మునిగిపోయాడు. వీపు మీద భారం ఉంది, తల మీద కూడా పొర్లి పారుతా ఉన్నాయి. 40వ కీర్తన 12వ వచనంలో, లెక్కలేని అపాయములు పాపాన్ని బట్టి నన్ను చుట్టుకొని ఉన్నాయి. వీపు మీద ఉన్నాయి, తల మీద ఉన్నాయి, చుట్టూ కూడా ఉన్నాయి. కనుక పాపము యొక్క ఎఫెక్ట్ మన జీవితం మీద ఎంతగా ఉంటుందో చూడండి. 41వ కీర్తనలో 12వ వచనంలో ఇంకొంచెం ముందుకు వస్తే, నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటున్నాయి, నన్ను తరుముతున్నాయి. నేను పరిగెత్తి వెళ్ళిపోతున్నాను. పాపం అంటే ఏమిటి మనకు అర్థం కావడం లేదు. పాపం అనే పదానికి గ్రీక్ భాషలో 2 పదాలు వాడారు,
హెమెర్టమా అని ఒకటి, పారాబేస్ అని ఇంకో పదం. హెమెర్టమా అంటే గురి తప్పుట అని అర్థం. పారాబేస్ అంటే గీత దాటుట అని అర్థం. రన్నింగ్ రేసులో గీతలు పెడతా ఉంటారు కదా, గీత దాటితే ఏమవుతుంది? నువ్వు ముందొచ్చినా కానీ మన వాళ్ళు ఎవరో పీటీ ఉషా వాళ్ళు వీళ్ళు పరిగెత్తారు, స్వర్ణం వచ్చింది అనుకున్నా కానీ రెఫరీ అంపైర్ ఏమన్నాడు? గీత తొక్కింది, స్వర్ణం లేదు, ఏం లేదు, మిస్టేక్, తప్పు అన్నాడు. ఏం లేదు, ఏమి రాదు. గీత దాటితే తప్పు, అదే పాపం. గుడి తప్పుట. రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారట. పాపం చేశారంటూ దేవుడిచ్చి మహిమను పొందలేదు. దేవుడు మహిమ ఇచ్చాడు. మహిమ అంటే అర్థం చేసుకోవడం కష్టమే, కానీ మహిమ అంటే షైనింగ్ అనుకోండి. బైబిల్ ఆ పదం ఉందన్నమాట. ప్రకాశం అని. ఎక్కడైనా దేవుడు బొమ్మిస్తే చుట్టూ సర్కిల్లాగా పెట్టి ప్రకాశం అంత పెట్టింటారు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుమన్నారు. కనుక మనం ఎవరి పోలికలో చేయబడ్డాము? దేవుని పోలికలో. దేవునికి ఎంత ప్రకాశం ఉందో మనకెంత ప్రకాశాన్ని పెట్టాడు. ఒకవేళ ఆదాం పాపం చేయకముందు ఆదాం బొమ్మను మనం గీస్తే ఆయన చుట్టూ ఒక సర్కిల్ వేసి అంతా చుట్టూ ప్రకాశం వేయచ్చు అనమాట. పాపం చేసిన తర్వాత ఆ సర్కిల్ పెరికేయాలంతే. పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు. ఆ సర్కిల్ పోయింది. దేవుడు దేన్నైతే కాపాడుకోమన్నాడో దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఒక తండ్రి గారు కుమారుడికి 1000 రూపాయలు ఇచ్చి మార్కెట్ దాకా వెళ్ళి సరుకులు కొనుక్కొని తీసుకురా ఆయన అన్నాడు. ఆ 1000 రూపాయలు కాపాడుకోకుండా దానిలో పోగొట్టుకుని ఇంటికి వచ్చాడు. తన్ని మెచ్చుకుంటాడా? ఏమంటాడు? 1000 రూపాయలే కాపాడలేదు. మెచ్చుకుంటాడు? మెప్పులేదు. తప్పు. దేవుడిచ్చే ఆయన పోగొట్టుకోవడమే గురి తప్పడం అన్నమాట. గురి తప్పడం. తప్పవడం నుంచి వచ్చిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగింది నేను చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం కర్ణాటక వెళ్ళాను. ఆ రోజు వీరప్పన్ గారు కిడ్నాప్ చేశాడు. ఫేమస్ యాక్టర్, ఏం పేరు ఆయన పేరు, రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేశాడు. హెవీ అలర్ట్ ఎంటైర్ కర్ణాటకలో. ట్రైన్లు, బస్సులు అన్నీ స్టాప్. కానీ ఒక్క ట్రైన్ నైట్ 10 o'clock బెంగళూరు బయలుదేరుతామని నేను మా తమ్ముడు ఉన్నాము. స్టేషన్కి వచ్చాము, టికెట్ కొనుక్కున్నాము. మేము ట్రైన్ తప్పినాము. ట్రైన్ వెళ్ళిపోయాము. పోలీసు వాళ్ళు వీళ్ళు దండిగా వచ్చుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఏమంటారు? మాకేం చెప్పాలి అర్థం కావట్లేదు. స్టేషన్ మాస్టర్ అయ్యా ఇటు ఉంది. వాళ్ళు కూడా డోర్ క్లోజ్ చేసుకున్నారు. మేము రాత్రి మీ దగ్గర ఉండొచ్చు అంటే వాళ్ళు లోపల రాలేదు. చిన్న బాధ మాదిరి రాత్రంతా కంటికి రెప్పారకుండా ఏం చేద్దామంటే కూర్చొని ఇద్దరం ప్రకటన స్టడీ చేసుకున్నాం. చెప్పుకుంటా ఉంటే అన్నా నిద్ర రాదని చెప్పాను. తెల్లవారిన తర్వాత 8 o'clock ట్రైన్ ఉంది కాబట్టి మేము వచ్చాము. కానీ అది కూడా లేదనుకోండి, మా లైఫ్ ఏమైంది? తప్పిపోయా. రాత్రి అంతా హెవీ బందోబస్తు మీద ఉన్నారన్నమాట. అందరూ పెట్రోల్. ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ట్రైన్లో పోయామని తలదించుకుంది. నమ్మడం లేదు. కొనుక్కున్న టికెట్ నమ్మడం లేదు. ఎంతో డిఫికల్టీగా ఉండింది. మార్నింగ్ ట్రైన్లో 8 o'clock వచ్చి అనంతపురం వస్తుంది. మా తమ్ముడు అనంతపురం దిగి మా తమ్ముడు ఇంకేం తిరుగుతాను ఉండించాలి అన్నట్టు అంత నిరాశకు గురైపోయాను. కారణం ఏంటి? తప్పిపోవుట. అలాగే ఆదాము వాళ్ళు కూడా దేవుడిచ్చిన మహిమను కాపాడుకోవడంలో తప్పిన తర్వాత వాళ్ళ జీవితం అంతా అట్లే మారిపోయింది. మాకన్నా వేరే ట్రైన్ ఉంది, అయితే ఆదాముకు మళ్ళీ వేరే మార్గము లేదు. కానీ 52వ కీర్తన మొదటి వచ్చిన మార్గం కాదు. తర్వాత మనం దానికి నీ కృపా బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయబడే మార్గం అవుతుంది. దానికి మళ్ళీ మనం వద్దాం. కానీ అంతవరకు పాపమును బట్టి ఏమంటున్నాడు దావీదు గారు? వేదన. మనసులో నెమ్మది లేదు. మంచిది. 41వ కీర్తనలోనే మనం చదువుకుంటుండగా నన్ను తరిమి వేసినాయి, ఆ తర్వాత నేను తల ఎత్తుకోలేకపోతుంది అన్నాడు. ఎవరైనా రాజుగారు తలెత్తుకుంటాడా తలదించుకుంటాడా? ఆయన ఎవరిని తలదించుకోవాలా? రాజుగారు ఎప్పుడు తలెత్తుకుని ఉంటే అందరూ ఆయన దగ్గర తలదించుకోవాలి.
కానీ ఎప్పుడైతే దోషంలో చిక్కున్నాడో ఆ దోషము తరిమేస్తా ఉంటే ఏం చేశారంటే తల దించుకున్నాడు. దావీదు గారి జీవితం అంటే మనం సంతోషంగా చూస్తున్నాం. మన జీవితంలో ఎన్నిసార్లు తల దించుకునే సంభవాలు కలిగినాయి. యూనివర్సిటీ లైఫ్లోనే, లేదా హై స్కూల్ స్టడీలో, లేదా బాల్యకాలంలో, మీ ఇంటిలో, లేదా సమాజంలో, ఆ ఊర్లో, ఈ ఊర్లో, ఆ సందర్భంగా, ఈ సందర్భంగా ఉద్యోగం చేస్తున్నారా, నీ అధికారి ఎదుట, లేదా నీ క్రింద పనిచేసే వారి దగ్గర, నీ కొలీగ్స్ దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గర ఎన్నిసార్లు తలదించుకున్నారు? దేన్ని బట్టి? అదే పాపం యొక్క తీవ్రత. ఆడు మాట్లాడాడు. ఇంకో మాట అన్నాడు. 19వ కీర్తన కూడా దావీదు గారిదే. 13వ వచనంలో ఒక మాట అన్నాడు, దురభిమాన పాపంలో పడకుండా నీ దాసుని కాపాడు. ఇదేం పాపం అంటే దురభిమానం. మన ఫ్రెండ్ గురించి ఎవరో ఒక మాట అంటే ఖచ్చితంగా అట్టాడోడలే అని కూడా అన్నాం మనం. తీరాది కాదు, దురభిమానం. ఫ్రెండ్ అడిగాడు, ఇట్లా అన్నామంట కదా దాని గురించి అంటే, అన్నానని చెప్పాలనా, అనలేదని చెప్పాలనా, దాన్ని ఏదో కప్పుచ్చుకొని ఎన్నెన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాం. దురభిమానం కూడా పాపమే. ఇలాంటి పాపాలు లెక్క పెట్టుకుంటే ఎన్నవుతాయి? అవి మన తల మీద, మన వీపు మీద మాత్రమే కాదు, ఇంకొంచెం మన క్రిందికి వస్తే 38వ కీర్తన 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన నా శరీరంలో ఆరోగ్యం విడిచిపోయింది. ఆరోగ్యం విడిచిపోయింది. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఎముకల మీద ప్రభావం, శరీరం మీద ప్రభావం. 40వ కీర్తన 12వ వచనం మనం చదువుకున్నప్పుడు లాస్ట్లో, నా హృదయం ధైర్యపడను. అంతరింద్రియాలైన హృదయం కూడా ఏమైంది? గుండె గట్టిది, రాతి గుండె అన్నారు. కానీ ఆ రాతి గుండె ఏమైంది? పాపాన్ని బట్టి ఏమైంది? అధైర్యము చేత నిండింది. మనసులోనే మొదలేదు. అంతరింద్రియాలైన మనసులోనే మొదలేదు. హృదయం అధైర్యపడింది. శరీరం ఆరోగ్యము కోల్పోయింది. ఎముకలు బలాన్ని కోల్పోయాయి. నా దోషమును బట్టి 35వ కీర్తన 3వ వచనం ఉన్నాయి, నా బలము తగ్గిపోవచ్చున్నది. బలమంతా పోతావా, బలమంతా పోతావా, బలమంతా పోతావా. నా బ్రతుకు దుఃఖముతో నిండి ఉంది. 31వ కీర్తన దావీదు గారి కీర్తన 10వ వచనంలో, నా కన్నులకు నిట్టూర్పు మిగిలింది. కన్నుల మీద కూడా భారంగా. ఒకసారి మనం ఆలోచిస్తే పాపము తల మీద భారంగా ఉంటుంది, వీపు మీద భారంగా ఉంటుంది, కంటి మీద భారంగా ఉంటుంది, శరీరానికి భారంగా ఉంది, ఎముకలకు భారంగా ఉంది, హృదయానికి భారంగా ఉంది, మనసుకు భారంగా ఉంది. పాపము యొక్క తీవ్రత ఎంత గొప్పదచ్చు. ఎప్పుడు ఆలోచించాను మనం. నేను ఈ మాటలు చదువుకుంటూ నా జీవితంలో ఎప్పుడు ఆరోగ్యం నాకు లోపించిందో, ఎందుకు లోపించుంటుందని ఆలోచన చేద్దాం అనుకున్నాను. 1976లో ఒకసారి నేను టౌన్ చర్చిలో వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. సమయంలో మొదటి అధ్యాయం చదివాను. చదివి కింద పడిపోయాను. 10 minutes వరకు నాకు గుర్తులేదు. సంథింగ్ లైక్ 5 to 10 minutes. ఆ తర్వాత లేచి నాకు ఎవరు వాక్యం చేతి పడలేదంటే చెప్పుకున్నారు. సరే, దేవుడు చెప్పడానికి శక్తి ఇచ్చాడు. ఎందుకు పడ్డానా? నా జీవితంలో ఒకేసారి అన్కాన్షియస్ పడ్డ గుర్తుంది. 76లో, అంటే ఇప్పుడు 40 years బ్యాక్ అనుకోండి సంథింగ్. అయిన తర్వాత దేవుడు ఎందుకు అట్లా జరిగింది, వీటన్నిటికీ వెనకేదో ఉంటుందన్నమాట. నా ఎముకలలో స్వస్థత లేకుండా పోవడానికి, ఆరోగ్యం క్షీణించడానికి, బలము క్షీణించడానికి, దుఃఖము నిట్టూర్పు ఎందుకు కలుగుతున్నాయి? ఇవన్నీ కూడా పాపం యొక్క తీవ్రత అని దావీదు గారు తాను రాసిన కీర్తనలో అనుభవపూర్వకంగా రాస్తా ఉన్నారు. ఇంకా పాపం యొక్క తీవ్రతను గురించి సమయంలో 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన శరీరంతో పాపం చేసే సందర్భం మనకు తెలుసు. కానీ కప్పేద్దామనుకున్నాడు. నాతాన్ గారిని దేవుడు చెప్పి పంపించాడు. నాతాన్ గారు వచ్చాడు, పాపాన్ని గురించి చెప్పాడు. చెప్పినప్పుడు పాపపు తీవ్రత ఎంతో గుర్తించాడు. మరొకసారి సమయంలో 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఆయన జనులను సంఖ్యలో లెక్క పెడదామనుకున్నాడు. కానీ
అది సాతాను ప్రేరణ వల్ల జరిగిందని మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో సాతాను ప్రేరేపించగా అనంతరం దేవుడు తన సింహాసనం మీద దావీదుని కూర్చోబెట్టాడు. సింహాసనం దేవుంది, ఆయన నువ్వు ఉండి కూర్చొని నా పనులు చేయను అని ఒక సెక్రటరీ లాగా దావీదుని పెట్టాడు. దావీదు అసలు అయితే మర్చిపోయాడు, ఈ జనమంతా నా జనం అంటున్నాడు. ఈ జనసంఖ్య ఎంతో యోవాబు లెక్క పెట్టండి, నా జనులు ఎంతమంది ఉన్నారు, ఇంత ఉండాలా అనుకున్నాడు అన్నమాట. యోవాబు గారు ఎవరో కాదు, మేనలుడే, దావీదు గారి సొంత మక్క కుమారుడే, సైన్యాధిపతి. రాజా, దేవుడు ఈ జనసంఖ్యను 100 రెట్లు చేయను కాక ఎందుకు లెక్క పెట్టాలి? ఎందుకు మనలో అహం ఉండాలా? ఎవరి జనులు వీళ్ళు? యెహోవా జనులు. యెహోవా జనులు లెక్కిస్తాడు. ఈ సింహాసనం యెహోవాని మిమ్మల్ని కూర్చోబెట్టాడు రాజా, ఎందుకు లెక్కించాలా? లెక్కిస్తే దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది రాజా అని చెప్పాడు. అయితే రాజు ఒప్పుకోలేదు. సైన్యాధిపతి ఏం చేయడానికి వెళ్ళాడు, రాజ్య మధ్య తిరిగాడు. దాని మొదలుకొని బేర్షెబా దాకా అందరూ లెక్క పెట్టాడు. కానీ అయిష్టంగా లెక్క పెట్టాడు కాబట్టి బెన్యామీను లెక్కలో చేర్చలేదు. అందుకే సమూయేలు గ్రంథము లెక్కలు ఒక రకంగా ఉన్నాయి, దినవృత్తాంతాలు లెక్కలు వేరుగా ఉన్నాయి. 2 types ఆఫ్ స్టేట్మెంట్స్ రాజుకి ఇచ్చారు. కానీ అప్పటికి రాజుకు చూసుకునే మనసు పోయింది. రాజు మనసు గుచ్చుకుంటారు. రాజు అయ్యో నాలో ఎందుకు అహం ప్రవేశించింది, ఎందుకు అహంకారం? 86వ కీర్తన దావీదు గారి కీర్తనే. ప్రభువా నేను ధీరుడను అన్నాడు. జీవితకాలంలో ధీరుడు, కానీ అయితే అహంకారం కలిగిన కొన్ని సందర్భాలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు అహము చేత నింపబడ్డాడు. అందుకే సాతాను ప్రేరణ వలన అని దినవృత్తాంతాలు రాయబడి మనం కూడా అహంతో నింపబడతాం కదా. ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు అహమనం అంటారు, అహంకారం అంటారు. అహంకారం అంటే ఇష్టపడతాను కదా, అయినా అహంకారం చేత నింపబడి ఉంటాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గర్వం చేత నింపబడి ఉంటాం. కొన్నిసార్లు మనం ప్రిన్స్ ఆఫ్ ప్రైడ్ కూడా అవుతాం. మనమే అందరిలో గర్విస్తూ అవుతాం. ఎంత మంచివాళ్ళని అనుకున్నా ఏదో ఒక సమయంలో అరిగి అయిపోతా ఉంటాం. దావీదు గారు అట్లా అయ్యాడని గుర్తించి ఆ తర్వాత సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట, నేను పాపము చేస్తుని అని ట్రాన్స్పరెంట్గా ఒప్పుకుంటున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో జనసంఖ్య చూసినందుకు మనసులో గుర్చుకున్నాడు. అయ్యో వీళ్ళు దేవుడి జనులు అయితే లెక్క పెట్టుకుని నా జనులు అనుకున్నానే అనుకుని ఈ పని వలన గొప్ప పాపం తెచ్చుకున్నారని గుర్తించాడు. పాపం సామాన్యమైంది కాదు. కొన్నిసార్లు మనం అబద్ధం ఆడి కూడా ఇది వైట్ లై అని అంటారు అన్నమాట. పేరు మార్చేస్తాం మనం కూడా. చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పానండి, ఒక మేలు కొరకే చెప్పాను. అది వైట్ లై అంట. వైట్ లై, బ్లాక్ లై ఇవేం దేవుడు ఏదైనా పాపం తప్పే. పాపం ఏదైనా గొప్పదే అని మనం గుర్తించాలి. గొప్పదే అని ఒకసారి అన్నాడు. తర్వాత దినవృత్తాంతాలు 21:8లో మిక్కిలి అవివేకంగా ప్రవర్తించారన్నాడు. పాపము మిమ్మును నన్ను అవివేకులుగా చేస్తుంది. తనను చంపడానికి సౌలు గారు ప్రయత్నం చేస్తే సౌలు గారు తన చేతికి 2 సార్లు చెప్తే, సమూయేలు మొదటి గ్రంథం 22లో ఒకసారి 26లో చెప్తే చంపకుండా విడిచిపెట్టాడు. కానీ ఏ పాపము చేయని ఉరియాను చంపించాడు, అవివేకంగా ప్రవర్తించాడు. నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించింది అని గుర్తించాడు. కనుక పాపము ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. అది ఎంత ఘోరమైందో అర్థం చేసుకోవాలి, ఎంత అవివేకమైందో అర్థం చేసుకోవాలి, దాని నష్టం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. 103వ కీర్తన కూడా దావీదు గారు రాసింది. నా సంకటములు అన్నాడు. సంకటములు అంటే ఇంగ్లీష్ బైబిల్లో డిసీజెస్ అని ఉంది, తెలుగులోనేమో సంకటములు. సంకటములు మానసికమైనవి, డిసీజెస్ ఏమో శరీరానికి చెందినవి. అనగా ప్రాణాత్మ దేహాల మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఆత్మ మీద వస్తుంది. ఆత్మీయంగా పాపం చేసి అపరాధాల ద్వారా చచ్చిన వాళ్ళని లెక్క మీద పడుతున్నాం పాపాలు. కనుక పాపం యొక్క తీవ్రత ఎంత గొప్పదో దావీదు గారు తాను రాసిన కీర్తనలో అనుభవపూర్వకంగా చెప్పడాన్ని మనం చూస్తాం. కానీ పాపము అనగానే మనం ముందు అనుకున్నాం, నీ కృపా బాహుళ్యం చొప్పున నా పాపములు క్షమించును అన్నాడు. క్షమించే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన కృపగల దేవుడు. కృపా బాహుళ్యం, ఈ బాహుళ్యమైన పదం సాంస్క్రిట్ పదం, అంటే కృప విశాలమైంది అని అర్థం. ఎంత విశాలమైంది?
కీర్తన గ్రంథం నీ కృప ఆకాశము కంటే హెచ్చు అయింది అని ఉంది అన్నమాట. ఆకాశం ఎంత విశాలమైందో ఇప్పటికీ మానవ జ్ఞానానికి అంతుపట్టలేదు, కానీ అటువంటి ఆకాశము కంటే కూడా విశాలమైంది దేవుని కృప. అట్లయితే దేవుని కృప నాకు అంతుపడుతుందా? అంతటి కృపగల దేవుడు మొయ్యలేని పాప భారం మన మీద ఉంటే ఆ పాప భారాన్ని మోసుకోవడానికి లోకానికి దిగొచ్చాడు. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోయాడు. మన మీద మోయలేని భారం ఉంది, మనం మోయలేని భారం అంతా చేస్తుంది. ఈరోజు భారం మన మీద పెట్టుకోసం పర్లేదు, మనం ఏం చేయాలా? ఓ యేసయ్యా నా భారం వస్తున్నావా అని ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. ట్రాన్స్ఫర్ చేయాలి. మన అకౌంట్లో ఉన్న అప్పంతా మనం ప్రేమించే వాళ్ళ అకౌంట్కి మార్చేయాలి. మారిస్తే భారం మన మీద పోతుంది, మార్చకపోతే మన మీదనే ఉంటుంది. చిన్నప్పుడు కథ చెప్పేవాడు, మీరు కూడా వినే ఉంటారు. ఒక మిషనరీ గారు కారులో పోతా ఉన్నారు. రోడ్లో ఒక ముసలాయన పెద్ద బరువు వీపు మీద పెట్టుకొని నడిచిపోతా ఉన్నాడు. అయ్యో పాప ముసలాయన అని కారు ఆపి, పెద్ద ఆయన వస్తాను నాతో మాట తీసుకెళ్తాను ఆయన వెనక డోర్ తెచ్చాడు. డోర్ తెచ్చి కూర్చోన్నాడు. కారు నడిపిస్తూ ఉంటే ముసలాయన ఇంకా మునుగుతానే ఉన్నాడు. వెనక చూస్తే బరువు అంతా వీపు మీద పెట్టుకున్నాడు. ఏం పెద్దయ్యా, ఈ కారు నిన్ను మోస్తుంది, నీ బరువును మోస్తుంది, తెచ్చుకుంటే నన్ను తీసుకొస్తున్నా లేదా నా బరువు ఎందుకు లేదంటున్నా. ఎంత చెప్పినా వినడం లేదు. ఇంకా ఏం చేయాలి? ఆయన ఇది దిగి నడిచిపోతాం అట్లయితే. యేసయ్య మన బరువును మోసేవాడు రెడీగా ఉన్నాడు. ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే చాలు, నువ్వు ఇష్టపడితే చాలు. ఎట్లా ఇష్టపడాలి? ఆ పాపం ఏంటో నువ్వు ముందు గుర్తించాలి. 38వ కీర్తన దావీదు గారి కీర్తన అనుకున్నా కదా. 38వ కీర్తన 18వ వచనం, నా పాపముల గురించి విచారించుచున్నాను, నా దోషమును ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసేయాలి. కానీ దానికంటే ముందు ఇంకో మాట, మంచి మాట, నా దోషముల గురించి నేను విచారపడుతున్నాను. కొంతమంది ఒప్పుకుంటారు, కానీ ఎందుకో తెలుసా, అది పోతే చాలనుకో ఒప్పుకుంటారు, కానీ దాని తీవ్రత ఎంతదో దాని ద్వారా ఏ నష్టం కలిగిందో అర్థం చేసుకోరు. బైబిల్లో ఫరోని మనం చూస్తాం. 10 తెగుళ్ళు దేవుడు పంపిస్తే నేను గొప్ప పాపం చేశాను, మీ దేవుడికి ప్రార్థన చేయండి, ఈ తెగుళ్ళు పోయేటట్టుగా అన్నాడు. పాపం చేశాడంతే, కానీ ఏ పోవాలనుకో తెగులు పోవాలంతే. తెగులు పోవాలని క్షమించమని అడిగేవాళ్ళని. అట్లాగా పాపము తీవ్రత ఎంత గొప్పదో ఆ పాపాన్ని క్షమించే దేవుడు ఏం చేశాడో అర్థం చేసుకోవాలి. పాపముల గురించి విచారపడాలి. దావీదు గారు విచారపడ్డాడు. పాపము తీవ్రత ఎంతటిదో ఆలోచించాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నా దోషమును ఒప్పుకొనుచున్నాను. 32వ కీర్తనలో నా దోషమును కప్పు కొనక ఒప్పుకొందును అనుకుంటుని కూర్చొని ఆలోచన చేశాడు. డిసైడ్ చేసుకున్నాడు. డిసైడ్ చేసుకొని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. 25వ కీర్తనలో ఇందాక 18వ వచనం ముందు భాగం మాత్రమే చదువుకున్నాను. రెండవ భాగం, నా పాపములైతే క్షమించుకొని అడిగాడు. పాపములన్నీ అర్థం చేసుకున్నాడు. బాల్యకాల పాపాలు, యవనకాలం పాపాలు, అవి ఎంత తీవ్రమైనవో, ఎంత ఘోరమైనవో, రాజుగా ఉన్నప్పుడు, అహం కలిగినప్పుడు బత్షెబాతో పాపం చేసి ఇవన్నీ అర్థం చేసుకున్నాడు. అయితే ఒకే మాటలో నా పాపములన్నిటినీ క్షమించమన్నాడు. మరి అన్నీ ఒక్కొక్కటి చెప్పాలా, అన్నీ చెప్పాలా? అన్నీ అన్నా అన్నీ కలిసి వస్తాయి. అయితే వాటన్నిటినీ మనం ముందుగా విచారపడాల్సిన అవసరం. ఏదైనా పొరపాటు ఒకటి చెప్పలేదు కాబట్టి ఆయన క్షమించలేదేమో అనుకోవస్తే పర్లేదు. అన్నిటినీ క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు. అది దావీదు గారు అర్థం చేసుకున్నాడు. 50వ కీర్తనలో మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పవిత్రపరచుము, పవిత్రపరచు, కడిగే నన్ను, కడిగేదను. నా జీవితంలో నాకు బాగున్న సందర్భం దొరుకుతుంది. 1991-92 సమయంలో డోన్ పట్టణంలో వీధులన్నీ స్వార్థ పట్టిస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి రోడ్డు పక్క వెళ్ళి పత్రికలు ఇస్తా ఉండగా నేను తొక్కకూడదని తొక్కేశాను.
చూసుకోలేదు. నడుస్తూ ఉంటే చెప్పు నుంచి ప్యాంటు చివరంతా అయింది. ఈ ప్యాంటు ఈ కాలు ఆ కాలు తగులుకున్నప్పుడు ఈ ప్యాంటు నుంచి ఆ ప్యాంటుకు సపరేట్ అయిపోయింది. ఆ చెప్పుకు నేను చూసుకోవడంలో నేను ప్రాక్టీస్ చేసినాను. కొద్దిసేపుగా డ్రై అయిపోయింది. భయంకరమైన దుర్వాసన వస్తాను. చూసుకుంటే భయంకరంగా ఉంది. ఏం చేస్తాను చెప్పాలి ఉండి అనుకుంటారా? పత్రికలు బైబిల్ పక్కన పెట్టి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వండి, చెంబుతో నీళ్ళు ఇచ్చినారు. చెంబు నీళ్ళు సరిపోవమ్మా. బకెట్ నీళ్ళు తీసుకొని బాగా పోగినట్లు కడుక్కున్నాను. పాపం కూడా బాగా పోగినట్లు కడుక్కోవాలి. కడగమని అడగాలి. మన చేత కాదు, నేను కడుక్కున్నాను కానీ మన చేత కాదు, కడిగేవాడు ఉన్నాడు. కడిగేవాడు ఉన్నాడు. మన పాపాన్ని కడగడానికి ఆయన కలువరి శిలువ దాకా వెళ్ళాడు. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో యెరూషలేము పట్టణంలో ఆ కొండలు గుట్టల మీద పాపంతా మోసుకుంటూ పోయాడు. యెరూషలేము పట్టణానికి బయట దమస్కు వెళ్ళే నేషనల్ హైవేలో ప్రక్కలో గవిని వెలుపట కలువరి శిలువ మీద మన పాపంతా మోసి రక్తం కార్చి ఆ రక్తంతో మన పాపం పోయేటట్టుగా బాగా కడిగాడు. ఇష్టపడితే నిన్ను కడిగేస్తాడు. దావీదు గారు అడిగాడు, నా పాపం పోనట్లు బాగా నిన్ను కడిగేవాడు. బాగా కడిగేశాడు. ఇప్పుడు దావీదు పాపి అని మనం పేరు పెట్టడానికి వీల్లేదు. పాపం చేసిన దావీదును బాగా కడిగి, నేను కొన్నిసార్లు చెప్పాను, బైబిల్ గ్రంథంలో 1116 సార్లు ఆయన పేరు రాయించాడు దేవుడు. ఇంకెవరి పేరు రాయించలేను సార్. బైబిల్లో 6000 సార్లు దేవుడి పేరు ఉంది, అంటే వేరు వేరు పేర్లు ఉన్నాయి. అయితే దావీదు గారు ఒక్కరి పేరు దావీదు 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 అని 1116 సార్లు ఆయన పేరు. మోషే పేరు లేదు, అబ్రాహాం పేరు లేదు, ఇస్సాకు పేరు లేదు, పౌలు పేరు లేదు, పేతురు పేరు అనిసార్లు లేదు, ఎవరి పేరు లేదు. అసలు 1000 కంటే ఒకసారి ఎవరి పేరు లేదు. కారణం ఏంటి అంటే పాపము చేసిన వాడైనా పాపపు తీవ్రత ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు. బాగుగా పోయినట్టుగా కడగమన్నాడు. కడగబడ్డాడు. దేవుడి కుమారుడు అయ్యాడు. తర్వాత దేవుడు అన్నాడు, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్, నా హృదయానుసారుడు అన్నాడు. ఇంకో మాట అన్నాడు, నా చిత్తమంతా నెరవేర్చిన వాడు అన్నాడు. నీ చిత్తం నెరవేర్చాడా? మరి పాపం చేయమన్నావా నువ్వు అడుగుదామా అనిపిస్తుంది కదా సార్. లేదు లేదు, పాపం చేయమని ఆయన చెప్పడు. దేవుడు స్వతంత్రత ఇచ్చినప్పుడు ఆ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకున్నాడు. కానీ ఆ పాపము తీవ్రత ఎంతో అర్థం చేసుకున్నాడు. విచారపడినాడు, క్షమించమన్నాడు, ఒప్పుకున్నాడు, బాగుగా కడిగి వేయమన్నాడు. కడిగి వేయించుకున్నాడు. తన జీవితం ట్రాన్స్పరెంట్గా కడుక్కున్నారని కీర్తన గ్రంథంలో పాపమంతా వివరించి, కడుగుబడిన విధానమంతా వివరించి అనేక కీర్తనలుగా పొందుపరిచాడు. మన దావీదు గారు పాపం చేశాడని నేను చేయలేదు అనుకున్నాను. చాలా మంది ఉన్నారు. ఒక గొప్ప భక్తుడు అన్నాడు, దేవుడు ఆయన్ను ల్యాబొరేటరీలో ఒక ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ లాగా మన ముందు పెట్టాడు అంతే. ఆయన భయంకరమైన వ్యక్తి అని కాదు సుమా. ఒక డిమాన్స్ట్రేషన్ ప్రపంచంలో ఎవరిలో చేయాలి? ఒక గొప్ప వాడిలో చేయాలి. పనికి మాలిన వాడు తీస్తే ఒక గొప్ప వ్యక్తిలో ఏదో దాన్ని ఇంజెక్ట్ చేసి దాని ఎఫెక్ట్ ఎంతదో అందరికి చూపించడానికి దేవుడు దావీదు గారి జీవితంలో జరిగించాడు. కానీ ఆయన వేరుగా మనం తలంచుకోవద్దు. అది ఇంజెక్ట్ చేయించి పాపం అంటే ఎంత తీవ్రమైందో, ఎంత భయంకరమైందో, పరిణామాలు ఎంత గొప్పవో ఆయన జీవితంలో ప్రాక్టికల్గా మీకు నాకు చూపించాలని దేవుడు చేశాడు. ఆయన చేశాడని మనం చేయాలని కాసున్నా గుర్తుంచుకోండి. కానీ ఆ పాపాన్ని క్షమించడానికి ప్రభు అయిన క్రీస్తు లోకానికి వచ్చారు. 22వ కీర్తన కూడా దావీదు గారు రాసిన కీర్తనే. కానీ 22వ కీర్తనలో ఏమన్నాడు? నా దేవా నీవు నన్నేలా వెన్నాడుతివి. 15, 16, 17 వచనాల్లో వారు నా చేతుల్లో నా పాదములు పొడిచి ఉన్నారు. దావీదు చేతులు ఎవరు పొడిచారు? ఆ పాదాలు ఎవరు పొడిచారు? రాజులు ఎవరు పొడుస్తారు ఎవరు వారు? కానీ దావీదు గారి జీవితంలో దేవుడు తన అనుభవాన్ని చూపిస్తా ఉన్నాడు. దావీదు జీవితంలో యేసయ్య తన అనుభవాన్ని చూపిస్తాడు.
ఏ కాళ్ళతో ఏ చేతులతో మీరు నేను పాపం చేశామో, ఏ తలతో మనం పాపం చేశామో, ఏ కళ్ళతో మనం పాపం చేశామో, మన కన్నుల మీద, మన వీపు మీద, మన చేతుల మీద, మన చుట్టూ, మన తల మీద మన పాపం భారంగా ఉంటే ఈ పాప భారాన్ని తల మీద వేసుకుని ఆయన తలంతా ముళ్ళ కిరీటం చేత గుర్తుంచుకున్నాడు. ఆయన చేతులు మనం చేసిన పాపాల కొరకై ఆయన చేతులు పొడవబడ్డాయి. కాళ్ళతో నడిచిన నడుకొరకై కాళ్ళు పొడవబడ్డాయి. వీపు మీద మనం చేసిన మోసిన పాప భారం కొరకై వీపంతా కొరడా చేత ఒకటి తక్కువ 40 కానీ వాళ్ళు 0 కూడా లెక్క పెట్టుకుంటారంట. 40 దెబ్బలు, ఒక్కొక్క దెబ్బకు 12 స్లింగులు ఉంటాయి. ఒక్కొక్క స్లింగుకు 5 ఎముకలు ఉంటాయి. అంటే ఒక్కసారి దెబ్బ కొడితే 60 స్థలాల్లో మాంసం లేచొస్తుంది అన్నమాట. 60 × 40 2400 గాయాలు తన వీపు మీద గడుచున్నాయి. మనం వీపు మీద ఉండే పాప భారం బరువు ఎంతటిదో, దాని తీవ్రత ఎంతటిదో అంతా తీసివేయబడింది. అంతా తీసివేయబడింది. కనుక మీ పాపాన్ని నా పాపాన్ని కడగడానికి, పవిత్రపరచడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయన దగ్గరికే వచ్చాడు ఆయన. అందుకే మనం ముందుగా చదువుకున్న మాటలో కూడా దేవుని దృష్టిలో పాపం ఘోరమైనట్టు. అందుకే దావీదు గారు అన్నారు, నేను నీ ఎదుట పాపం చేస్తున్నాను. నీ ఎదుట చేస్తే ఆఫీసర్కు తెలియకుండా చేసిండొచ్చు, భార్యకు తెలియకుండా చేసిండొచ్చు, భర్తకు తెలియకుండా, అమ్మానాన్నకు తెలియకుండా, కుమార్తెలకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా, కానీ ఏమి చేసినా దేవుని ఎదుట చేస్తా ఉన్నాం. దేవునికి తెలుసు. ఆ దావీదు గారు గుర్తించాను. నేను చేసిన పాపం ఎవరు చూడలేదనుకున్నాను ముందు. అయితే నేను నీ ఎదుటే పాపం చేశాను. నేను కేవలం నీకే విరోధంగా పాపం చేశాను. పాపము దేవునికి విరోధమై ఇవన్నీ గుర్తించి విచారపడి పాపమును ఒప్పుకొని క్షమించమని అడిగి, కడగమని అడిగి, బాగా కడగమని అడిగి కడిగించుకున్నాను. ఈరోజు మీరు నేను ఆ పని చేయాలి. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా పాపాల గురించి విచారపడ్డారా? ఫరో లాంటి విచారంగా బైబిల్లో 2 సౌలు ఉన్నారు. పాత నిబంధనలో సౌలు రాజుగారు, క్రొత్త నిబంధనలో సౌలు సంఘానికి రాదని చెప్పొచ్చు పౌలు. ఈ సౌలు అనబడిన పౌలు గారు పాపాల గురించి విచారపడి దేవుడు క్షమించమని అడిగారు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో అయ్యో ఇట్టి ఘోరమైన స్థితి నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు? ప్రభు అయిన క్రీస్తు చెల్లిస్తా ఉన్నాను, ఆయనను విడిపించాను అని అన్నాడు. కానీ పాతంలో సౌలు రాజు గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్ని సమస్తము నిర్మూలన చేయమంటే కొన్ని బలమైన వాటిని ఉంచుకొని వచ్చాడు. సమయాలు వచ్చాడు. ఎందుకు ఉంచుకున్నావు? దేవునికి బలి అర్పించుతాను. దేవుని మాట వినుట కంటే బలి అర్పించడం శ్రేష్టమా? నువ్వెందుకు ఈ తప్పు చేశావంటే, అయ్యో నేను తప్పు చేశానే అని అన్నానే కానీ విచారపడి క్షమించని అడిగినవాడు కాదు. అందుకే సౌలు పాపం క్షమించబడలేదు, ఫరో పాపం క్షమించబడలేదు. కొత్త నిబంధనలు సౌలు పౌరు పాపం క్షమించబడలేదు. విచారపడి పాపమును ఒప్పుకొని క్షమించమని అడిగి, కడగమని అడిగి, బాగా కడగమని అడిగి కడిగించుకున్న అనుభవం మనలో ఉందా? ఉంటే మంచిదే, లేకపోతే ఇప్పుడైనా అడగచ్చు. అలాంటి క్లియర్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు అంటే ఇప్పుడైనా అడగచ్చు. ఇప్పుడు అడిగి నాకు అడుగుతాడు, స్వామి నా పాపం బాల్యకాల పాపాలు నాకు గుర్తున్నాయి, యవనకాల పాపాలు నాకు గుర్తున్నాయి, ఇన్ని పాపాలను నాకు గుర్తున్నాయి, వీటన్నిటినీ బాగుగా కడిగివేయి అని అడిగితే కడిగేస్తాను. అలా కడిగిన ఒక స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఉండాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. లేకపోతే క్రైస్తవ పేరు ఏమున్నా క్రైస్తవ జీవితం కాదు. నేను మంచివాడిని, మోడీ గారు ఒక మాట ఉన్నారు, గుడ్ మ్యాన్ లాస్ట్, బ్యాడ్ మ్యాన్ సేవ్డ్ అని. గుడ్ మ్యాన్ అందరూ పోతారు. నేను పాపం చేశానని గుర్తించిన వాడే పాపాన్ని ఒప్పుకొచ్చాడు. బ్యాడ్ మ్యాన్ గెట్స్ సేవ్డ్. కనుక మన పాప స్థితిని మనం ఆలోచించాలి, విచారపడాలి, దిగులు పడాలి, ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి, కడగమని అడగాలి. కలువలో ఆయన కాంచిన రక్తంలో కడిగేస్తాడు. ఏది పాపం తెయ్యునో
యేసు యొక్క రక్తం మాత్రం ఏది శుద్ధిపరచును. యేసు యొక్క రక్తం మాత్రం ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మినహా వేరేమీ లేదుగా. యేసు యొక్క రక్తం మాత్రం, యేసు కార్చిన రక్తం మాత్రమే. యేసు రక్తం ప్రతి పాపము నుంచి పవిత్ర పరుస్తుంది. 1 యోహాను పత్రిక 1:6. అలాంటి అనుభవం ఉంటే మంచిదే. ధన్యులమని మనం అర్థం చేసుకోవచ్చు. 32వ కీర్తన మొదటి వచనంలో అదే అన్నాడు దావీదు గారు. అది కూడా ఆయన కీర్తన. తన అతిక్రమ పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరి ధన్యత మీదైందో లేదో ఆలోచించే. ఆ ధన్యత దావీదు గారిది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 22వ కీర్తనలోనే 9వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు. మరి దావీదు గారు ఎప్పుడు నమ్ముకున్నాడు అనే సందర్భాన్ని గురించి నా మాట మనకు తెలియపడుతుంది. 22:9. 22 మెస్సియా కీర్తన కానీ, అయితే 9వ వచనం మాత్రం మెస్సియా గురించింది కాదు, అది దావీదు గారిని గురించింది. గర్భంలో నుండి నన్ను తీసిన వాడు నీవే, నేను నా తల్లి యొక్క సన్నిపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అట్లయితే ఎప్పుడు దేవుడు నమ్ముకోవాలంట? తల్లి యొక్క సన్నిపానము చేసేటప్పుడే నమ్ముకోవాలంట. ఈయన కుమారుడు సొలొమోను గారు ప్రసంగి గ్రంథం రాశాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనం ఏమన్నాడు? నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణ తెచ్చు. ఎందుకు? ఆ రోజులు దాటిపోతే మనము ఎటువంటి చిక్కుముడిలో పడిపోతామంటే ఆ చిక్కుముడి విడదీయబడలేనటువంటి భయంకరలో పడిపోగలం. అలాంటి స్థితిలో దిగజారిపోగలం. ఇంకో కీర్తనలో 86వ కీర్తన చివరిలో కాపాడు, నీ సేవకురాలి కుమారుని కాపాడు అన్నాడు. అంటే ఆయన తల్లి కూడా ఎవరన్నమాట? సేవకురాలు. తల్లి సన్నిపానము చేయుచు బిడ్డకు నమ్మిక పుట్టించే అటువంటి సంగతులు బోధించడం, ఏం బోధించడం నాకు అర్థం కాదు. అలాగే సొలొమోను గారికి కూడా తల్లి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం, తన తల్లి చేసిన ఉపదేశం. తల్లి బత్షెబా గారు సొలొమోను ఉపదేశం చేశారు. తండ్రులు పిల్లలకు ఉపదేశం చేయాలి. ఎప్పుడు? బాల్యకాలంలోనే. ఒకళ్ళు మరి అమ్మ నాన్న రక్షించబడేది కాబట్టి మనకు చెప్పలేదు. నేను రక్షించబడ్డాను. కొద్దిమందికి వివాహం అయింది, కొద్దిమంది కాలేదు, అవుతుంది. గొప్ప బాధ్యత దేవుడు మన మీద పెడుతున్నాడు. సన్నిపానం చిన్న పిల్లలు, మాకు మనవరాలు ఉంది, 10th month 10 నెలలు. మేమేం చేస్తే అది చేస్తున్నాం. కొన్ని మంచిగా తమాషా కూడా చేస్తూ ఉంటారు. మేము తను తమాషా చేస్తాం. మనం 100 పెట్టామంటే 100 పెడతాం. 10th month ఇంకా 1 year 2 నెలలు 10th month జరుగుతాము. మేము వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాం. ఇంకో పని చేస్తాం. కానీ పిల్లలు చెప్పలేని స్థితిలో ఉంటారు, కానీ మనం చేసేదాన్ని గమనిస్తుంటాం. తల్లి ప్రార్థన చేస్తూ ఉందా, పిల్లలు చూస్తూ ఉంటాం. తల్లి పాట పాడుతుందా గమనిస్తూ ఉంటాం. ఏం పాడుతుందో తెలియకపోవచ్చు. దేవుడిని ఇట్లా ఉంటా ఉన్నారు, మోకరించి ఉన్నారు, వాళ్ళు మోకరిస్తారు. నేను less than 1 year అని చెప్తా ఉన్నాను. పాలు 2-3 సంవత్సరాలు దాగిండొచ్చు. దావీదు చిన్నోడు ఇంట్లో అందరికంటే. తల్లిగారికి 7-8 మంది కొడుకులు, 2 కుమార్తెలు, 10 మంది బైబిల్లో లెక్క ప్రకారంగా. 10 మందిలో చిన్నోడు అనమాట. చిన్నవాడికి ఆ తర్వాత మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ కాబట్టి 2-3 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు పాలు కూడా. సన్నిపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. ఎంత గొప్ప మాట. చిన్నప్పుడే బాల్యజనాల్లోనే నేను నా 16వ ఏట యేసుప్రభువుని పడుతున్నాను. నేను అనుకున్నాను నేను కూడా ఎంత వారికి మాట్లాడినా 16 దాకా జీవితం వేస్ట్ చేసుకున్నాను. చిన్నప్పుడే కనీసం మన జనరేషన్, మన నెక్స్ట్ జనరేషన్కి అలవర్చాలి. 3వ సంవత్సరాల వయసు రాగానే
ఎల్కేజీలో బేబీ క్లాస్లో తరుముతా ఉన్నారు పిల్లలు కదా. కానీ స్తన్యపానం చేసే సమయంలో బిడ్డలకు దేవుని యందు నమ్మిక పుట్టించాలన్న అభిప్రాయం ఎంతమందికి ఉన్నారు? ఆ మాట చదువుకొని మనం ముగించుకున్నాం. 9వ చదువుతానని పూర్తిగా. గర్భముని నన్ను తీసిన వాడు నీవే, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసులైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. తల్లి గర్భములను కాపాడింది కూడా నువ్వే స్వామి. మా తల్లి ఎప్పుడు గర్భం ధరించిందో ఆ 9 ఏళ్ళు కూడా కాపాడింది నువ్వే. తల్లి బాలుస్తున్నాయని కాపాడింది నువ్వే, నమ్మిక పుట్టించింది నీవే. తర్వాత ఏమన్నాడు? తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఇంకా మాటలు వచ్చే సమయానికి నీ దేవుడు ఎవరు దావీదంటే యెహోవా నా దేవుడు అని చెప్పాడు. అందుకే 144 కీర్తన దావీదు గారి 15వ వచనంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. అంతకుముందు 33వ కీర్తన కూడా దావీదు గారిని 12వ వచనంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చివరి ప్రశ్న, దావీదు ఎప్పుడో యెహోవా దేవుడిగా చేసుకున్నామంటే నా తల్లి యొక్క స్తన్యపానం చేసుకొని చూడగానే. ఎంత మంచి మాట. సరే, మనం ముగించుకుందాం, ప్రే చేసుకుందాం. చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి యొక్క స్తన్యపానం చేసేటప్పుడే, సమయాలు కూడా తల్లి దగ్గర స్తన్యపానం చేసినప్పుడే, పాలు విడిచేంత వరకు నేను మందిరానికి రాను అని చెప్పి అన్న ఎల్కానాతో. ఆమె 3 కోడిదలు తీసుకొని పోయింది పాలు విడిచిన తర్వాత. వేదాంతం ఏమంటారంటే సంవత్సరానికి 1 కోడిదలు అర్పించాలా. అంతకుముందు 2 ఏళ్ళు ఆమె పోలేదు. ఇది 3వ సంవత్సరం నిండింది కాబట్టి బాలుడికి కూడా సమయానికి 3 సంవత్సరాలు వచ్చింది. 3 సంవత్సరాల లోపల దేవుడిని నమ్ముకునేటట్టు, దేవుడికి మొక్కేటట్టుగా తయారు చేసింది బిడ్డ. 3 సంవత్సరాలు అయిన తర్వాత 1వ అధ్యాయం చివరిలో షిలోహులో ఉన్న యెహోవా మందిర మంచం దగ్గర తీసుకెళ్తే ఆ బాలుడు అక్కడ యెహోవాకు మొక్కడం నేర్పించింది. అది ఇంగ్లీష్లో ఇంకా బాగుంది. ద చైల్డ్ వర్షిప్ అన్నాడు. 3 కాదు 30 ఏళ్ళు అయింది వర్షిప్లో నోరు తెరవమంటే పడిపోతున్నాము. ఇంకా 30 ఏళ్ళు అయినా అన్న స్థుతులు చెప్పకూడదు అంటే వద్దులేని అన్నాడు. చాలా 3 కోడిదూడలు 3 సంవత్సరాలు అనుకుంటే 3 ఏళ్లకు సమూయేలు గారు వర్షిప్ చేసేయగలిగే అనుభవాలు వచ్చాయి. మన వర్షిప్ అనుభవం ఆలోచన చేస్తున్నాం. దేవుడి తలుపులు మన విషయమై ఆశ్రయించాక ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో అందరం మనం ఉన్నాం కదా. ఒకసారి మన జీవితాలు ఆలోచన చేసుకున్నాం. మన పాపాన్ని గురించి విచారపడిన సందర్భం మన జీవితంలో ఉందా? ఒప్పుకున్న సందర్భం, క్షమించమని అడిగిన సందర్భం, కడిగివేయమని అడిగిన సందర్భం, బావుగా కడిగేశ్వారు, అపరాధములన్నీ కడిగేశ్వారు, కలువలో మీరు కార్చిన రక్తంలో కడిగేసినాను అని అడిగే అనుభవం ఉందా? ఉంటే మంచిదే, లేకపోతే ఇప్పుడే అడగచ్చు. వివాహమైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు. తల్లి యొక్క స్తన్యపానం చేయొచ్చుండగా బిడ్డలకు అలాంటి అనుభవం నేర్పించాలి. వివాహం కాలేదు, రేపు మాపు అవుతుంది. నీ బిడ్డల విషయమై అలాంటి అనుభవం ఉండేటట్టుగా ఇప్పటి నుంచే మనం ప్రార్థనలు సిద్ధపడాలి. దాగిన తండ్రి, ఉదయకాలం మీ బిడ్డ మీద మమ్మల్ని సందులో కూర్చునబెట్టి దావీదు గారి జీవితంలో నుంచి మా తీసుకొచ్చిన తన అనుభవాలు ప్రాక్టికల్గా ఆయన రాసిన తలంపుల నిమిత్తమై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అటువల్ల మేము అందరము జీవించగలిగే కృపనిమ్మని క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.